నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో ఉన్నారు రజనీ ప్రియ గారు. మన సకలకు ఏం తయారు చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాకినాడ నుంచి వచ్చాను. ఓకే, ఇవాళ మా సకలకు ఏం ఐటమ్ ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ నేను క్విల్లింగ్ పేపర్ తోనే డైనింగ్ టేబుల్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఓకే, క్విల్లింగ్ పేపర్ తో డైనింగ్ టేబుల్ ఎలా తయారు చేయాలి? ఓకే, కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పండి. క్విల్లింగ్ పేపర్స్, ఓకే, క్విల్లింగ్ నీడిల్, ఓకే, క్విల్లింగ్ టూల్, సీజర్స్, గ్లూ. ఓకే, చాలా తక్కువ ఐటమ్సే ఉన్నాయి. ఓకే, ఎలా తయారు చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ నేను మీకు పెటల్స్ అవి ఎలా చేయాలో చూపిస్తాను, ఎందుకంటే ఈ పెటల్స్ చేసుకున్న వాటిని మనం అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఒక పెటల్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ఈ క్విల్లింగ్ పేపర్ అన్నది మనకి ఎక్కడ దొరుకుతుందండి? ఇక్కడ అన్ని బుక్ స్టాల్స్ లో మెటీరియల్స్, క్రాఫ్ట్ మెటీరియల్స్ దొరికే దగ్గర. ఓకే, ఇందులో ఇక్కడ 5th నెంబర్ దగ్గర తీసుకుందాం ఫస్ట్ మనం. ఓకే, ఓన్లీ ఒక పేపర్ ని మాత్రం తీసుకున్నాం మనం. ఓకే, అంటే పెటల్ అవుటర్ పార్ట్ ఒక పెటల్ చేస్తున్నాం ఇప్పుడు. ఒక పెటల్. ఓకే, 5th నెంబర్ తీసుకోమన్నా. 5th నెంబర్ అంటే పెటల్ సైజుని బట్టి తీసుకోవచ్చు. ఓకే, మనకి చిన్నది కావాలంటే ఇంకా స్టార్టింగ్ నుంచి చేసుకోవచ్చు, లేదా పెద్దగా కావాలంటే ఎండింగ్ లో ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ తీసుకో. జస్ట్ మొత్తం రోల్ చేయడం. ఇలా రోల్ అంటే రింగ్ లాగా చేసుకోవాలి. ఓకే, అంటే దాని మీదనే మనం ఫిల్ చేస్తామా, లేకపోతే కొంచెం ఏమైనా డిఫరెన్స్ చూపించాలి? లేదు లేదు, ఇలా ఇప్పుడు ఇలా రింగ్ లా వచ్చిందని. ఒక రింగ్ లాగా ఉంది. ఒక రింగ్ లాగా ఉంది కదా, మనం ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు ఒక పెటల్ షేప్ లాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనం వేరే డిజైన్ లాగా ఫిల్ చేసుకోవచ్చు. ఇంకొక వేరే కాంట్రాస్ట్ కలర్స్ ఏదైనా తీసుకొని దీంట్లోనే ఫస్ట్ కొంచెం వరకు ఇలాగ రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ గ్యాప్ వదిలేసి ఇంకొంచెం. ఓకే, ఇలా. ఓకే, ఇలా మనకు ఆ పేపర్ పట్టేలాగా ఉందన్నమాట గ్యాప్ అన్నమాట. ఓకే, మనం రోల్ చేసుకునే దాన్ని బట్టి గ్యాప్ తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఓ, మనం పెటల్ తీసుకున్న సైజుని బట్టి ఇది తీసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఎంత సరిపోతుందో అంత తీసుకోవచ్చు. ఓకే, అంటే దీన్ని మళ్ళీ ఇందులో ఫిక్స్ చేస్తాం మనం. ఓకే, చాలా చక్కగా వస్తుంది అసలు. ఇలా వచ్చింది కదా, నెక్స్ట్ ఇది కట్ చేసేసుకోవచ్చు. అంటే అవి మనం ఎన్ని చేసుకోవాలి? అదే అంటున్నాను నేను, మనం పెటల్ తీసుకున్న దాన్ని బట్టి. ఇది ఇలా మోడల్ చూపించాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇందులో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, దాని లోపల ఫిల్ చేసేస్తున్నాం. ఫిల్ చేస్తున్నాం, మనకి పెటల్ ఫ్రీగా లేకుండా ఇలా ఫిల్ చేస్తున్నాం. ఓకే, ఇలా మనం ఫిల్ చేసుకున్నవి ఒక 5 అంటే నేను డైరెక్ట్ గా టేబుల్ కి ఫిట్ చేసేసి తెచ్చాను. ఓకే, ఇలాంటివి మనం ఒక 5 పెట్టుకుంటే ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. అండ్ ఇంకొక పెటల్ది కూడా చూపిస్తాను. ఓకే, ఇది ఇలా రింగ్ లా చేసుకున్నాం కదా. ఓకే, మనం ఒకటది పెట్టుకుని ఎలాగో చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా 5th దగ్గర. ఓకే, సేమ్ సైజ్ ఉండాలి. గ్లూ పెడతాం కదండి, వెంటనే అంటేసుకుంటుందా? స్టిక్ అయిపోతుంది. సేమ్ ఇది కూడా ఇలానే చేసుకొని మనం ఇది పేపర్తో ఎన్నైనా చేసుకోవచ్చు. అంటే మనకి ఆ టూల్ వల్ల చాలా నీట్ గా ఫినిషింగ్, నీట్ గా అంటే సర్కిల్ లాగా. అంటే మనకి టూల్ లేకపోయినా చేయొచ్చు, చేయొచ్చు. మనకి అన్ని ఒక సైజ్ రావు. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం సైజెస్ దేన్ని బట్టి ఏ సైజ్ తీసుకున్నామో మనకి గుర్తుంటుంది, అలా ఒకే సైజ్ లో వస్తాయి, డిఫరెంట్ సైజ్ రావు, నీట్ గా ఉంటుంది. ఇది ఒకటి. ఇంకో మోడల్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఇదే పేపర్ ని తీసుకొని దీన్ని ఇలా రోల్ చేసేసుకోవాలి. ఓకే, ఇది కూడా రోల్ చాలా చక్కగా వస్తుంది, నీట్ గా వస్తుంది. దీన్ని ఇలా కొంచెం ఫ్రీగా వదిలితే కొంచెం మనకి ఇలాగా ఇలా వచ్చింది కదా. ఓకే, అప్పుడు మనం గ్లూతో స్టిక్ చేసుకోవాలి.
లీవ్ చేయగానే ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఇలా ప్రెస్ చేస్తే ఇంకో షేప్ వస్తుంది. ఓకే, చిన్నగా. ఇప్పుడు దీన్ని మనం ఇందులో ఫిక్స్ చేసుకో, గ్లూతో ఇందులో ఫిక్స్ చేద్దాం. ఓకే, ఇలా వచ్చాయి కదా. ఓకే, మనం అలానే ఇలా ఓకే, కావాలంటే మనం ఇలా సిక్స్ పెటల్స్ ఆల్టర్నేటివ్ 6 పెటల్స్ పెట్టుకోవచ్చు. ఇలా 6 పెటల్స్ పెట్టుకొని ఇలాంటి ఒక 4 చేసుకుంటే టేబుల్ లాగా 4 సైజ్ అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అరేంజ్ చేసుకున్నప్పుడు మనం నెక్స్ట్ దానికి ఏంటంటే బార్డర్ పెట్టేసేయచ్చు. ఓకే, ఆ బార్డర్ పెట్టిన దగ్గరే మనకి ఇలాగ మళ్ళీ ఫ్రీ వస్తాయి, ఎందుకంటే మనం ట్రయాంగిల్ లా పెడతాం కాబట్టి. అప్పుడు నేను మీకు ఇందాక చూపించినట్టే ఇలా చేసుకొని అందులో ఫిల్ చేసుకోవచ్చు. సో మనకి టేబుల్ కంప్లీట్ అయిపోతుంది. టేబుల్ స్టాండ్ కి వచ్చేసి అది ఇలా నిలబడడానికి సేమ్ మనం ఇలా రోల్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ రోల్ చేసుకున్నాం సేమ్ అలానే ఉంచేసి 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని స్టాండ్ లాగా ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను టేబుల్ చూద్దాం, నేను చేసి తీసుకొచ్చి. ఇప్పుడు నేను చెప్పాను కదండి పెటల్స్, అవి ఇలా ఒక 6 పెటల్స్ 6 ఫ్లవర్స్ లా చేసుకొని ఫస్ట్ వీటిని అంటించేసుకోవాలి. నెక్స్ట్ ఈ బార్డర్ అదేంటంటే మనం జస్ట్ పేపర్ పెట్టి ఇలా వీటిని కవర్ చేస్తూ పెట్టేసినా సరిపోతుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు టేబుల్. నెక్స్ట్ ఇవి నేను ఇలాగా చూపించాను కదా, ఇలా నీడిల్ తో చేసి ఈ గ్యాప్స్ లో మాత్రం వాటితో ఫిల్ చేసేసుకుంటే కంప్లీట్ గా ఇలా అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను మీకు చెప్పాను కదా డిఫరెంట్ సైజ్ లో నీడిల్ తోనే జస్ట్ రోల్ చేసేసుకొని 1 by 1 అటాచ్ చేసుకుంటూ దీనికి స్టిక్ హైట్ కోసం స్టిక్ చేసేసుకో. ఇది టేబుల్ అండి. దీనికి మ్యాచింగ్ గా చైర్స్ కూడా చేశాను, అవి చూపిస్తాను. దీనికి మ్యాచింగ్ మనం హైట్ అది ఒకసారి చూసుకొని ఇది మ్యాచ్ చేసుకొని సేమ్ అవే ఫ్లవర్స్ ఒక ఫ్లవర్ పైన ఒకటి ఇలా పెట్టి నెక్స్ట్ ఈ బార్డర్ వచ్చేసి అవే నేను నీడిల్ తోనే మీకు ఫస్ట్ చూపించినట్టు అవి జస్ట్ ఎలా అటాచ్ చేసుకుంటాం. చాలా బాగున్నాయి అసలు, ఎంత క్యూట్ గా ఉన్నాయంటే అసలు పిల్లలు చూసారంటే కూడా అసలు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మన డైనింగ్ టేబుల్ మీద ఈ డైనింగ్ టేబుల్ ఉంటే అసలు ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. చాలా చక్కగా ఉందండి. చాలా మంచి వెరైటీని మా సకులకి ఇవాళ మీరు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూసారుగా సకులు ఈ వెరైటీ ఐటమ్ ను. మీరు కూడా ఇలాంటి వెరైటీ ఐటమ్ ని మా సకులకు పరిచయం చేయాలి అనుకుంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 0402355640. ఇది ఇవాళ చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.